దేవుడు వదిలేస్తారా? ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న రాహాబుని ఏం చేశాడు తెలుసా తల్లి? వింటున్నావా తల్లి? ఎక్కడ పెట్టాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలోకి తీసుకెళ్ళిపోయాడండి. హల్లెలూయా. ఇంట్లో ఉంటేనే కుదరదు అనుకున్న స్త్రీ, ఇంట్లో ఉంటేనే నచ్చని స్త్రీ, ఊర్లో ఉంటేనే నచ్చని స్త్రీ, ఆమెను చూస్తే అసహించుకున్న వాళ్ళు, ఆమెను చూస్తే కాంట్రించి మొహం మీద ఉమ్మేసిన వాళ్ళు ఇప్పుడు ఆమెను ఎక్కడ చూస్తున్నారు తెలుసా? మహాదేవుడు, మహిమ దేవుడు, సర్వలోకానికి ఆది సంభూతుడు, సమస్త సృష్టికి ఆయనే ఆధారమై ఉన్నాడు. ఆయన పేరు అన్ని నామముల కన్నా పై నామము కలిగిన యేసు నామములోనికి ఆ రాహాబు ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభు యొక్క వంశంలోకి వచ్చింది. నీవు నిజంగా దేవుని విశ్వసిస్తే నీ స్థానం మారుతుంది, నీ స్థితి మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది. నమ్మితే నేను కూడా ఏ సంబంధంలోనికి ఆయనలోకి వస్తా అన్నవాడు ఎవరైనా ఉంటే, ఇప్పటివరకు నేను ఉంటున్నానని పేరు ఉందమ్మా, నేను రక్షణ పొందాను, నాకు పాట వచ్చు, నాకు ప్రార్థన వచ్చు, నేను సంఘానికి వెళ్తున్నాను, దేవుని గురించి నాకు కూడా ఎరుగని నిన్ను మాయ చేసుకుంటూ, నిన్ను మబ్బు పెట్టుకుంటూ భక్తి చేస్తా, ఆ భక్తుల శక్తిని అనుభవించలేని స్థితిలో నువ్వు ఏ విధంగా ఉన్నావో నాకు తెలియదమ్మా. ఈరోజు మనందరితో ప్రభు మాట్లాడారు, బోధించి నాతో వింటున్న మీతో ప్రభు మాట్లాడారు. ఆయనలోకి రాగలవా? ఇదిగో నీ కోసం చేతులు చాచి నేను ఆహ్వానిస్తున్నాడు. కన్నులు మూసుకొని అందరూ ప్లీజ్ తల్లి, ఎంతమందికి నా మాటలకు అర్థమైతే కన్నులు మూసుకొని ఇంకెంతకాలం దూరంగా, ఇంకెంతకాలం ఎడమగా, ఇంకెంతకాలం నీ ఇష్టాలు నెరవేర్చుకుంటూ, నీ వాంఛలు నెరవేర్చుకుంటూ తమ్ముడు కొంచెం నెరవేర్చుకుంటూ జీవిస్తావు. తమ్ముడా, నీ వల్ల ఎవరికైనా సుఖం ఉందా? నీ వల్ల ఎవరికైనా సంతోషం ఉందా? పై జీవితం ఒకటి, నీ లోపల జీవితం ఒకటి. ఎంతమందికి దుఃఖకరంగా నువ్వు మార్చుకుంటావు. తండ్రి తల్లికి పుట్టాడని నీ పిల్లలు ఏడుస్తున్నారు. తమ్ముడా, అన్నా, ఇంకెంతకాలం రాహాబులంటే దౌర్భాగ్యపు జీవితం జీవిస్తావు? ప్రభు ప్రేమను ఎరిగి, ప్రభు చిత్తాన్ని గుర్తెరిగి, ప్రభు పిలుపును నిర్లక్ష్యం చేసి ఎంతకాలం ఆ పాపిష్టి జీవితం జీవిస్తావు? సోదరుడా, చెల్లి, తల్లి, అక్క, నోరు తెరవలేదే? ఎందుకు మత్తు నిలబడినట్టు నిలబడ్డావు? ఇదిగో ఎరుక నాశనము కాబోతున్నట్లుగా ఈ భూమి మీద అగ్ని కురిపించే రోజులు రాబోతున్నాయే, నాశనము సంభవించబోయే రాబోతున్నదే. నీ కళ్ళబడుతున్నా, నీ కళ్ళ ముందు కనబడుతున్న ప్రతి వాటిని ప్రభు లైవ్ చేయబోతున్నాడే. అమ్మా దేవుడు నీ ఇంటి మీద కన్ను వేశాడన్న సంగతి నీకు తెలిసే? నీ ఇంటి వాళ్ళు రక్షించబడవద్దా? నీ ఇంటి వాళ్ళు ప్రభువులకు రావద్దా? కొందరైతే నోరు తెరిచి ఆక్రందన చేస్తున్నారండి. కొంతమంది అన్ని సభలకు నిలబడినట్లే, అన్ని పరిచర్యకు నిలబడినట్లుగా ఒట్టిగా మట్టి బొమ్మలు నిలబడ్డారండి. చేతులు చాచి కనికరం కొరకు వేడుకోండి. అయ్యా, మమ్మల్ని దాటి వెళ్ళొద్దయ్యా, అయ్యా, మమ్మల్ని విడిచిపెట్టద్దయ్యా. నీ స్వరాన్ని దేవుడు వింటున్న రాత్రి చేతులెత్తి దేవుడు అడుగు, చేతులెత్తి దేవుడు అడుగు. ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను కనికరించు. తల్లి, నీ కళ్ళల్లో కదలిక రావట్లేదే, నీ మనసులో కదలిక రావట్లేదే. ఎన్నాళ్ళ దెబ్బలు భరిస్తావు, ఎన్నాళ్ళ నిందలు భరిస్తావు, ఎన్నాళ్ళ సోదరులుగా వెళ్తావు. ఎంతమంది నిన్ను చూసి అవమానిస్తున్నారు, ఎంతమంది నిన్ను చూసి ఎగతాళి మాట్లాడుతున్నారు. నువ్వు మారేవే, నీ కొడుకు మారలేదే, నీ కట్టుకున్నవాడు మారలేదే, నీ పిల్లలు మారలేదే అని ఎంతమంది దూషించి మాట్లాడుతుంటే ఎంతకాలం పడతావు మాటలో? మీ నాన్న మారాలని లేదా? బిడ్డ పిల్లలారా, మీ అన్న మారాలని లేదా? ఈ గ్రామం మారాలని లేదా? ఆశ ఉంటే మా గ్రామాన్ని దర్శించమని చేతులు ఎత్తండి. ఎంతవరకు చేతులు ఎత్తగలరు అంతవరకు చేతులు ఎత్తగండి. యేసయ్యా, మా గ్రామాన్ని దర్శించండి అయ్యా, మా ప్రాంతాన్ని దర్శించండి అయ్యా, మా కుటుంబాన్ని దర్శించండి అయ్యా. నోరు తెచ్చు ఐదుగురు కన్నా స్వరం వినపడాలమ్మా. కేక పెట్టాం, ఎవరు పెట్టా? నోరు తెరిచి మా సంఘములు ప్రభువా వింటున్న వాళ్ళు చేర్చబడాలి, పురాణ వింటున్న వాళ్ళు చేర్చబడాలి. నీ కదలిక వాళ్ళకు రావాలి, నీ మాటల వాళ్ళ పడాలి నాయన. ఈ రాత్రి నాయన నీ శక్తి ప్రాంతంలో రుచి కాక నీకు దూరమై